ప్రీతం రెడ్డి గారు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఒక పేరెనికైనటువంటి పత్రిక గార్డియన్, ఏఐ ఈజ్ నాట్ ఓన్లీ టెక్నాలజీ, ఇట్స్ అ పవర్, కంట్రోల్ అండ్ డెమోక్రసీ అన్నది. హౌ యూ డిఫైన్ దిస్? ఇప్పుడు ఏఐ అనేది ఒక పవర్ టూల్. ఐ అగ్రీ. ఆల్రెడీ వీఆర్ ఫేసింగ్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్ మనం యూజ్ చేస్తున్నాం. సో ఫ్యూచర్లో యాక్చువల్లీ క్వాంటమ్ కంప్యూటింగ్ అని రాబోతుంది. సో ఏఐ సో ఏఐ అనేది ఇప్పుడు ఉండే మన మార్కెట్ సినారియోని నెక్స్ట్ అప్గ్రేడేషన్ వర్షన్ క్వాంటమ్ వర్షన్ వస్తుంది. సో కాంప్లెక్సిటీ ఆఫ్ క్వశ్చన్ సొల్యూషన్ ఏదైతే ఉందో అది క్వాంటమ్ కంప్యూటింగ్ ఇస్ గోయింగ్ టు సాల్వ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. సో ఏఐ అనే పవర్ అనే దానికి 100% అది పవర్ టూల్ అని ఎందుకు అంటున్నారు అంటే వరల్డ్ వైడ్గా కూడా ఇట్ కెన్ సాల్వ్ ఎనీ కాంప్లెక్సిటీ విత్ ఇన్ మినిట్స్. ఫస్ట్లో మనకు అది లేనిది ఇప్పుడు ఉంది. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది సెకండ్స్లోకి వెళ్ళిపోతుంది, అంటే విచ్ ఈస్ వెరీ ఫాస్టర్ దెన్ ఏఐ. ఏఐ విల్ బి స్లోవర్. అప్పుడు మనకి ఒక 10 years ముందు మనం ఒక సాఫ్ట్వేర్ని డిజైన్ చేయాలి అంటే ఇట్ మే టేక్ మంత్స్ ఆర్ ఇయర్స్. ఇప్పుడు ఏఐ వల్ల దే ఆర్ బిల్డింగ్ టూల్స్. ఏఐ టూల్ తోటి ఐ కెన్ బిల్డ్ ఎనీ యాప్ విత్ ఇన్ 1 week. మనం చూసుకుంటే రీసెంట్గా చిన్న పిల్లలు 9th class 8th class పిల్లలు దే ఆర్ బిల్డింగ్ యాప్స్ అండి, విచ్ ఈస్ యూస్ఫుల్ టు ఇండియా అండ్ దే ఆర్ వెరీ గుడ్ ఎట్ ఇట్. అంటే యాప్ని ఏదో ఆషామాషిగా ఏం చేయలేదు. దే హ్యావ్ డన్ ఎవ్రీ గుడ్ జాబ్ అండ్ అంత దాని కాంప్లెక్సిటీని అర్థం చేసుకొని చేశారు. ఇదంతా దేనికి కారణం? ఏఐ కరెక్ట్గా వాడి ఎడ్యుకేట్ అయ్యి దాన్ని యూటిలైజ్ చేశారు. ఇంకా క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చిన తర్వాత మేబీ 5th class పిల్లోడు కూడా ఒక యూస్ఫుల్ టూల్ చేసేవచ్చేమో. వి కాన్ సే దట్. సో ఆబ్వియస్లీ ఏఐ ఆర్ ఫ్యూచర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ మోర్ పవర్ఫుల్. ఎస్, జగదీష్ గారు, మీరే అన్నారు 30,000 ఇండియన్ ఇన్వెంటర్స్ ఎగ్జిబిషన్లో